చాలా జాగ్రత్తగా గమనించండి. లోకం అంటే ఏమిటి? ఎవడైనను లోకమును ప్రేమించడలా తండ్రి ప్రేమ వాళ్ళ ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా ఏముందమ్మా లోకంలో? శరీరాశ, నేత్రాశ, జీవోడ్డమం, ఇవన్నీ లోక సంబంధమైనవి. కాబట్టి ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తున్నారో ఏం ప్రేమిస్తున్నారు? శరీరాశల్ని, నేత్రాశల్ని, జీవోడ్డమాల్ని ప్రేమిస్తున్నారు. మనం నేర్చుకున్నాం కదా, హవ్వ చేసింది అదే కదా. లోకమును దాని ఆశయు నటనయు గతించును. ఓకే, ఇప్పుడు దేమ ఎలా మారిపోయినాడు చూడండి. దేమ గురించి నేర్చుకుంటున్నాం కదా, ఏముంది అక్కడ చూడండి. మళ్ళీ లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి కానీ దేవుని చిత్తం ధరించేవాడు నిరంతరం నిలుచును. లోకము దాని ఆశ, ఇప్పుడు నేర్చుకుంటే 3 ఆశలు గతించిపోయేవే. ఈ పంచభూతములు మహావ్యాండ్రముతో లయమే పోవును. కానీ పక్కనే ఉంది, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరమును నిలిచును.